మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు సేటియు నాయకురాలు బాలమణి కలిసి సమ్మె నోటీసులు ఎంపీడీఓకి అందజేశారు. ఈ సందర్భంగా సేటియు నాయకురాలు బాలమణి మాట్లాడుతూ గత 2 నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి, లేనిచో సమ్మెకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, పంచాయతీ కార్మికుల సంఘం నాయకుడు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు లేక మరి 5 నెలలు 6 నెలలు కావస్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంటు మేము నేరుగా డబ్బులు అకౌంట్లనే వేస్తామన్న పేరుతోని మరి 5-6 నెలల నుంచి పెండింగ్లో పెడితే మళ్ళీ వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ బడ్జెట్ లేక మరి వెయ్యకపోతే మరి ఏంది పరిస్థితి అని అడుగుతున్నాం. ఇలా గ్రామంలో ఎమ్మెల్యే వచ్చినా ఎవ్వరు వచ్చినా మరి పని చేయవలసి వస్తుంది. ముగ్గు వేయాలి. మరి ముగ్గు పోసినప్పుడు మరి పని చేసినప్పుడే గ్రామ పంచాయతీ కార్మికులు కనిపిస్తారా అని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఇప్పటి నుంచి వాళ్ళ చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఇబ్బంది అవుతుంది. మేము ఇక చేయలేము, సోమవారం నుంచి మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పి మరి కార్మికులు ఈరోజు ఎంపీడీఓ గారికి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది.